అందరికీ నమస్కారం. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక డిసెంబర్ నెల కూడా వస్తోంది. అలాగే కొత్తగా జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకునేవారు, అలాగే జ్యోతిష్యంతో పాటు వాస్తు, వాస్తు జ్యోతిష్యం, వాస్తు కూడాను జ్యోతిష్యంలో ఒక భాగమే కాబట్టి, మాకు వచ్చిన ఈ 2, 3 విద్యలు కూడాను ఈ క్లాసుల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే నెక్స్ట్ మంత్ అంటే మనం కొత్త సంవత్సరం 2025 జనవరి నుండి ఈ వాస్తు మరియు జ్యోతిష క్లాసులు మొదలవుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఈ వాట్సాప్ లింక్ పెట్టడం జరుగుద్ది. దాంట్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యే ముందల మీ పేరు, మీ అడ్రస్ కూడాను మెసేజ్ పెట్టాలని ఆశిస్తున్నాను. అలాగే గత 2 రోజుల కాడ నుండి మనకి ఈ యూట్యూబ్ లో కామెంట్స్ పెట్టారు. వారి యొక్క ప్రశ్నలకు మా యొక్క పరిజ్ఞానం సహకరించినంత మేరకు సమాధానాలు తెలియపరచడం జరుగుద్ది. ముందుగా సంధ్యారాణి గారు ఏమడుగుతున్నారంటే, వారు నేను జ్యోతిష్యం నేర్చుకోవచ్చా? ఒకవేళ నేర్చుకుంటే దీంట్లో రాణిస్తానా, లేదా ఇంకా వేరే ఏదైనా చేయాలా? జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అంటే తప్పనిసరిగా 4, 8, 12 భావాల్లో ఆ లగ్నానికి యోగకారకులు దృష్టి గాని లేక ఆ యోగకారకులు గాని స్థితి పొంది ఉండాలి. లేదా రాహుకేతుల యొక్క ప్రభావం చాలా అవసరం. కాబట్టి మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కి చూసి నేను చెప్పడం జరుగుద్ది. అదేంటంటే మనం యాప్ ద్వారాగా మీ యొక్క ప్రిడిక్షన్ చూడాల్సి వస్తుంది. 1982 12 1982 1982 12th మంత్ 23వ తారీఖు. ఓకే, తెల్లవారుజామున 4:19. సంధ్యారాణి గారు పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక్క నిమిషం, మా పూర్వభాద్ర నక్షత్రం. అలాగే 4వ భావంలో కుజుడు, 4వ భావంలో కుజుడు, పంచమ భావంలో దశమాధిపతి, అలాగే 9వ భావంలో రాహు యొక్క ప్రభావం ఉంది. మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అంటే ఇక్కడ మీరు బాగా గమనించాలి. శుభార్గళం పట్టాలి. మీకు ఆల్రెడీ నా వీడియోస్ చూసి ఉండొచ్చు. మహాదశలు వచ్చినా యోగించకపోవడానికి కారణాలు అని నా యొక్క యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. అది మీరు గమనించండి, సరిపోతుంది. ఓకేనమ్మా. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన బుధుడు కేతుతో సంబంధం. లగ్నాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు కేతుతో సంబంధం. లాభాధిపతి అయిన రవితో
శుక్రుడు, కేతువు మరియు బుధుడు 3వ భావంలో ఉండడం. ఈ గ్రహగతులు ఏం చెప్తున్నాయంటే కమ్యూనికేషన్ ఇన్ ఒకల్ సైన్స్. అష్టమ భావంలో జ్యోతిష్యం ఉంది. అందుకనే నేను చెప్పింది 4, 8, 12 భావాలు బాగుండాలి అని. 8వ భావం మీద ఏ గ్రహ దృష్టి లేదు, కానీ జూపిటర్ దృష్టి ఉంది. జూపిటర్ ఎవరు? జ్ఞానానికి కారకుడు. అయితే ఈ లగ్నానికి తృతీయాధిపతి షష్టాధిపతి కదా అని అంటే, షష్టాధిపత్యం వచ్చినా కూడాను షష్టమ భావాన్ని తన స్వక్షేత్రాన్ని చూడడం వలన జ్ఞానాన్ని ఎదుటి వ్యక్తులకు సేవా దృక్పాదంతో చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. రెండోది, మీ లగ్నానికి ఎప్పుడైతే 1/11/2023 నుండి మీరు జ్యోతిష్యం మీద జ్ఞానం పెంచుకోవాలి అని అనుకుని ఉండొచ్చు అనేది నా భావన. అయితే ఇంకా మహాదశలు అవేం చూడలేదు. మీరు నేర్చుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మంచి గురువు గారిని చూసి నేర్చుకోండి. నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. సంధ్యారాణి గారు అడుగుతున్నారు, గోపాల్ గారి గురించి అడుగుతున్నారు. సార్, ఇతను చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకప్పుడు ఉన్నత స్థాయిలో బతికేది ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇతనికి 3వసారి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కదా. 2025లో కాస్త పరిహారాలు చెప్పండి అన్నారు. ఓకేమ్మా, తప్పనిసరిగా నేనున్నదే మీకు చెప్పడం కోసం. వారు చేసుకోవాలే గాని చాలా చక్కగా చెప్తాను, గమనిస్తారని ఆశిస్తున్నాను. 73/1, 1వ నెల 1973, 14వ తారీఖు. ఓకే, 1:40 నుంచి 2:30 దాకా. అంటే మనం 2ంటికి వేసుకుందాం. ఇక్కడ చూడండి, ఏలినాటి శని వచ్చింది అని మీరు అంటున్నారు. ఏలినాటి శని వస్తే ఏమవుతుందమ్మా? ఏమవుద్ది? నాకు తెలియక అడుగుతున్నాను. ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఏలినాటి శని వస్తుంది అంటే బాధ్యత. ఏలినాటి శని అంటే బాధ్యత. ఆయన ఎవరి క్షేత్రంలోకి వస్తున్నారు? గురువు క్షేత్రంలోకి వస్తున్నారు. గురువు ఎవరు? జీవకారకుడు. సో జీవకారకుడు అంటే ఇతగాడే. కానీ బాధ్యతారహితంగా ఉండి తన యొక్క దినచర్యల్లో తను చేసే పనుల్లో కరెక్ట్గా టైం టేబుల్ రాసుకుని ఎప్పుడైతే పని చేస్తారో వాళ్ళకి ఏలినాటి శని ఏమీ చేయదు. ఏం చేయదు. ఇది నేను చెప్పింది కాదు, పరాశర మహర్షే చెప్పారు. పరాశర మహర్షే చెప్పారు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వృషభ లగ్నం, లగ్నానికి బాధకుడు, దశమాధిపతి. ఈయన చేసే వృత్తి వ్యాపారాల్లో మార్పులు జరుగుతాయి. 2వ భావంలో కేతువు చాలా చక్కగా ఉంది. సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నారు. ఇదేంటిది? కేతు సప్తమాధిపతి అంటారేంటంటే కొంచెం నాకు చేదస్తం. నేను ఒకసారి ఒకటి చెప్పాను అంటే అది అవును, వేరేది కాదు. కేతు ఈజ్ ఎ 7th లార్డ్ ఇంటర్నల్ ఇన్ వృశ్చిక రాశి. ఓకేనా? కాబట్టి ఇబ్బంది ఏం లేదమ్మా. దీనికి ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే దానికి మహాదశలు చూద్దాము. చూస్తే మనకేం కనపడిందంటే గురు మహాదశ నడుస్తుంది.
గురు మహాదశలో గురు మహాద గురు మహాదశలో చంద్ర అంతరం జరుగుతుంది. గురువు ఎక్కడున్నారు? తన స్వక్షేత్రంలో బలంగా ఉన్నారు. రాహుతో, బుధుడితో, శుక్రుడితో సంబంధం ఉంది. ఈయన బాగా బతికిన వ్యక్తి ఎదుటి వ్యక్తులకి ఏం చేశాడు చెప్పండి? తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తిరగడానికి బండి, చేయడానికి పనోళ్ళు, వీళ్ళందరూ ఉన్నంత మాత్రం బాగా బతికారు అనుకోండి. బాగా బతికారు అనుకోవద్దు. కోటేశ్వరులందరూ బాగా బతుకుతున్నారని మీరు అసలు అనుకోవద్దు. మీరు అస్సలు అనుకోవద్దు. డబ్బులున్నాయి, ప్రతి దానికి డబ్బుకు ముడిపెట్టమాకండి. బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బున్న వాళ్ళు మనశ్శాంతిగా, ప్రశాంతంగా, కడుపు నిండా భోజనం చెయ్యరు. బాగా గుర్తుపెట్టుకోండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, లేని వాళ్ళు, ఆ పూట పూటకి అన్నం తినేవాళ్ళు, వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర దోచుకుంటానికి డబ్బు లేదు, లాక్కుంటానికి డబ్బు లేదు, నగలు లేవు. ఏమన్నా వాళ్ళది ఏమన్నా స్థలాలు, పొలాలు మనం ఏమైనా కబ్జా చేద్దామంటే వాళ్ళ దగ్గర ఏముండదు. ఇంకా వాళ్ళ దగ్గర ఏముంటది నా బొంద? కాబట్టి బాగా బతికాడు అంటే దాని అర్థం ఏంటి? ఎంతమందికి సహాయం చేశాడు? అది నాకు కావాలి. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి సంధ్యారాణి గారు. భగవంతుడు మీకు ఇస్తున్నాడు అంటే రేపొద్దున్న ఇవ్వడు అని అర్థం. ప్రతి మనిషి నేను పట్టుకున్నదల్లా బంగారమే అనుకున్న వాళ్ళకి పతనం స్టార్ట్ అయినట్టు. ఓకేనా? మీ దగ్గర డబ్బులున్నాయి, నలుగురికి సహాయం చేయండి. ఆ సహాయం రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది. ఎందుకంటే ఈయన జాతకంలో కేతు ఉన్నారు. కేతు ఎవరు? లగ్నం మీద సంచరించే గ్రహం. స్పిరిచువల్ గా ఉండాలి. ఓకేనా? ఆశ పడకూడదు. 10 మందికి సహాయం చేయాలి. అది ఇస్తావా సస్తావా అని కూర్చోకూడదు. ఎందుకంటే కేతు ఒప్పుకోడు. ఓకేనమ్మా? ఈయనకి 14/4/2022 నుంచి బాగోలేదు. ఓకేనా? 14/4/2022 నుంచి బాగోలేదు. ఆ తర్వాత పూర్తిగా 1/11/2023 కానించి కరెక్ట్ 4 నెలలు బ్యాక్ వెళ్ళండి. వెళ్తే అప్పటి నుంచి బాగోలేదు మళ్ళీ. అక్కడ ఏం చెప్తున్నాడు అనేది మీకు తెలియదు. జ్యోతిషీ శాస్త్రంలో ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఈ ఫలితం వస్తది, ఆ ఫలితం వస్తది, ఆ ఫలితం వస్తది. ఇట్లాంటి ఫలితాలు కాదమ్మా. జ్యోతిష శాస్త్రంలో అది లేదు. ఏదో నేను రాశానులే పుస్తకాన్ని రాసుకుని వెళ్తే కాదు. ఆయన కేతు ఏం చెప్తున్నాడు? గురువు ఏం చెప్తున్నాడు? అష్టమంలో ఉండి రాహుతో సంబంధం పెట్టుకున్నాడు. ఏం చెప్తున్నాడు? అది కదా మనకు కావాల్సింది. అష్టమం అంటే ఏంటి? కష్టాలు. నేను అష్టమ భావం గురించి నేను వీడియో పెట్టాను. కావాలంటే అది చూడండి. కష్టాలు, కన్నీళ్లు, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, హాస్పిటల్, ఇయన్నీ ఆయన అనుభవిస్తున్నాడంటే తన దగ్గర డబ్బులున్నప్పుడు ఎవరికి సహాయం చేశాడు? బాగా గుర్తుపెట్టుకోండి. అష్టమ భావంలో గ్రహాలు ఉంటే అవి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే మీరేమైనా త్యాగం చేయాలి. త్యాగం చేయాలి. అంటే ట్రాన్స్ఫర్మేషన్. మీ బుద్ధి, మీ మనస్తత్వం లెట్ గోగా ఉండాలి. అందుకనే ఏమన్నారంటే పరాశర మహర్షి 4, 8, 12 ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్మెంట్స్ అన్నారు. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్మెంట్స్. మోక్ష త్రికోణాలు ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్మెంట్స్ అన్నారు. కానీ మూల త్రికోణాలకు కూడా ఇవ్వలేదంత ప్రాధాన్యత. పరాశర మహర్షి 1, 5, 9 భావాలకు కూడాను అంత ప్రాధాన్యత ఇవ్వలేరు. 4, 8, 12కి ఇచ్చారు మోక్ష త్రికోణాలు. మనసు 4 అంటే మనసు, 8 ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్. కుళ్ళు, కుతంత్రం, నీచపు బుద్ధి, నీచపు అలవాట్లు, వాటి నుండి మార్పు చెందడం, ట్రాన్స్ఫర్మేషన్ మంచి మనిషిగా. అది ఎప్పుడైతే 4, 8కి ఫుల్ ప్లెడ్జ్డ్ గా మీరు పని తీసుకుంటారో, మీ యొక్క తత్వాల్ని మార్చుకుంటారో, 9వ భావం స్పిరిచువల్ ఖచ్చితంగా కేతు మీకు ఇస్తాడు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నాకు మీకు ఇంకా కావాలనుకుంటే
మీరు ఖచ్చితంగా నా యొక్క వీడియోస్లో చూసుకోండి. మీకు దాంట్లో కావాల్సిన మెటీరియల్ మొత్తం దొరుకుతుంది. ఓకేనమ్మా? నెక్స్ట్కి వచ్చాను. ఎవరు ఎవరు నరేష్ గారు అడుగుతున్నారు ఏమని, తారాబలం గురించి క్వశ్చన్. డైలీ చేసే వర్క్స్, తారాబలం డైలీ చేసే వర్క్స్ తారాబలం అనుకూలంగా ఉందా, లేకపోతే ఏంటి, నైదవ తార తర్వాత ప్రత్యుత్తారాలు వస్తే ఏంటి అని కొంచెం అడిగారు. చేస్తే వాటికి ఏమైనా రెమెడీ ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగారు. నరేష్ గారు ఏమడుగుతున్నారంటే, ఈ డైలీ చేసే వర్క్స్ లో ఒకవేళ శుభ సమయము, పుష్కరాంశ యోగము ఇట్లాంటి వాటిల్లో నైదవ తార వస్తే డైలీ వైజ్ చేసే పనుల్లో మాకు ఏమైనా అవకాశం ఉంటే మంచి రెమెడీ చెప్పండి అన్నారు. సార్ నరేష్ గారు, మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కార్యం జరగాలి అంటే 9 గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. 9 గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. మీరు ప్రత్యుత్తారలో గాని, నైందవ తారలో గాని ఏమైనా పని మీరు చేయాలనుకుంటే మీ లగ్నానికి యోగకారక గ్రహాలుంటాయి. యోగకారక గ్రహాలుంటాయి. ఆ గ్రహాల యొక్క బాగా గుర్తుపెట్టుకోండి. ఆ గ్రహాల యొక్క హోర టైం ఒకటి ఉంటది. ఒక 2 గంటలు. గంట ఉంటది హోర. ఆ హోరలో చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పూర్తి గుడిదానికంటే మెల్లది బెస్ట్. పూర్తి గుడ్డిదానికంటే మెల్లది బెస్ట్. అందుకని ఈ తారాబలం చూసేటప్పుడు కూడాను మనం సంపత్ తార, తర్వాత సాధన తార, మిత్ర తార, పరమిత్ర తార, తర్వాత ఇదేంటి 4వ తార, ఇవి చూసుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మీ లగ్నానికి ఏ గ్రహాలు యోగ కారకత్వం వహిస్తాయో ఆ గ్రహాల హోరా టైంలో మీరు చేసుకుంటా వెళ్ళండి, సరిపోతుంది. ఇబ్బంది ఏమి ఉండదు. ఒకటి. రెండోది, చాలా మంది ఏం చెప్తారంటే, ఈ గ్రహము ఇక్కడ సంచరించడం వల్ల ఇలాగని. కాదండి. ఒక కార్యక్రమానికి నేను ఇది కూడా చెప్తున్నాను. మన పరాశర మహర్షి బృహత్ పరాశపరలో రాశారు. 25 అధ్యాయం నుంచి 31 అధ్యాయం మధ్యలో రాశారు. ఏమని రాశారంటే, మీరు ఏ కార్యం గురించి మీరు తలదాల్చారో అంటే చేయదలిచారో ఆ కార్యస్థానం ఒకటుంటుంది. ఇప్పుడు వాహనం కొనాలనుకోండి, 4వ భావం చూడాలి. ఇల్లు కట్టుకోవాలనుకోండి, 4వ భావం చూడాలి. లేపోతే కాంపిటీషన్‌కెళ్ళాలనుకోండి, 6వ భావం చూడాలి. మనం 6వ భావాన్నే చూస్తాం. అంతవరకు బాగానే ఉంది. కానీ 6వ భావము శుభార్గళం పట్టిందా లేదా అనేది తెలీదు. లేదా పాపార్గళం పట్టిందా అనేది తెలీదు. ఈ పాపార్గళం, శుభార్గళం అనే సబ్జెక్ట్ టోటల్‌గా జీరోలో ఉంది. ఆ సంగతి ఎవరికీ తెలీదు. మీరు ఒక్కోసారి అంటారు, "అరే! నేను ఈ పని తలుచుకోలేదండి. దానికదే పనయిపోయిందండి. అరే! నేనొచ్చాను. 2, 3 గంటలు పట్టుద్దేమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఒక అరగంటలో పనయిపోయిందండి. సరే వాడు మనకి డబ్బులివ్వాలి అనుకున్నాను గానీ, ఆడెప్పుడిస్తాడో ఏమో అనుకున్నానండి. పిలిచి ఒక రూ. 1,00,000 ఇచ్చెళ్ళాడండి." అంటే ఆ స్థానాలకి శుభార్గళం పట్టడం మూలంగా ఆ డబ్బులొస్తాయి. ఇది ఉంది దాంట్లో. అంతేగాని ఈ గ్రహం వచ్చి ఆ గ్రహాన్ని చూసింది. ఆ గ్రహం వచ్చి వక్రగమనం, దాంట్లో అసలు మాటే లేదు దాంట్లో. వక్రగమనం గురించి చెప్పారు గానీ, అంత సూక్ష్మంగా చక్కగా చెప్పారు. కానీ ఆ వక్రగమనానికి కూడాను వక్రంగా మనం రాసేసాం. వక్రగ్రహం వక్రంగా ఉన్నప్పుడు శని ఎవరు? వృత్తికారకుడు. వక్రంగా ఉన్నారు. కానీ నాకు ప్రమోషనొచ్చింది. మళ్ళేం చెప్పాలి? నాకర్థం కావట్ల. మనోళ్ళు రాసే పుస్తకాలేమో ఒక విధంగా ఉంది. పరాశర మహర్షి రాసిన దాంట్లో ఒకటుంది. దేన్ని ఫాలో అవ్వాలి? కాబట్టి పరాశర మహర్షి దాన్నే మనం
ఫాలో అవ్వాలి. కాబట్టి వక్రగమనం అన్నంత మాత్రాన కంగారు పడిపోయి, డీలా పడిపోయి, కుంగి పడిపోయి ఏంటి సతికిలి పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఆ గ్రహమే మీకు బలం ఇస్తది. తాత్కాలికంగా కొంత సమయం వేచి చేయాలి. అంతేగాని వేరేదేం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. నరేష్ గారు మళ్ళీ అడుగుతున్నారు. నాది మకర లగ్నం, కుంభరాశి, సతుపేష నక్షత్రం, లగ్నంలో వీనస్, 2లో మూన్ అండ్ మెర్క్యూరీ, 3వ హౌస్ లో సన్ను, 6వ భావంలో రాహు, 9వ హౌస్ లో శాటను అండ్ మార్స్, 10th లో జూపిటరు. ఓకేనా? 10th లో జూపిటర్ అండ్ కేతు. నా నా పూర్వ జన్మ గురించి తెలియపరచండి. అది ఏమైనా చెడు ఉంటే శుభ పరిణామాలు చేసుకునే అవకాశం నాకు కల్పించండి. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే అని అంటున్నారు. కానీ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నారు? 12th లో కేతు, 12th లో కేతు ఉన్నారు. చాలా చాలా అదృష్టమే. ఎందుకంటే న్యాచురల్ జోడియాక్ లో 10th లార్డ్ మనకి జూపిటర్ అయితే 12వ భావంలో కేతువు. ఈ కేతువు మీకేం చెప్తున్నాడంటే స్పిరిచువల్ గా ఉండండి, లెట్గోగా ఉండండి, మెడిటేషన్ చేసుకోండి, ముందల మీరు మారండి, మారి సనాతన ధర్మంగా నడవండి, పేదవాళ్ళకి అన్నం పెట్టండి, ఆదుకోండి, వృద్ధాశ్రమాల్లో ఏమన్నా మీకు తోచిన సహాయం చేయండి అని అంటున్నారు. కాబట్టి మీకు పెద్దగా ఇబ్బందులు ఏమి లేవండి. పర్వాలేదు. మకర లగ్నం అన్నా, కుంభరాశి అన్నా చాలా చాలా మంచి రాసులు ఏవైనా ఉన్నాయంటే మకర కుంభాలేనండి. వీళ్ళు ఎమోషనల్ గా ఉంటారు ఈ 2 రాసుల వాళ్ళు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. బాగానే ఉందండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. శేక్షా వలి గారు, శేక్షా వలి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే చంద్రుడు 2-3 రోజులు, ఇక్కడ ఏమంటున్నారు? చంద్రుడు 2-3 రోజులు ఏమంటున్నారని చూద్దాం. శాక్షవల్లి గారు అడుగుతున్నారు. నమస్కారం గురుగారు. నా నా ప్రశ్న, చంద్రుడు నక్షత్రంలో తిరుగుతాడు అంటే ఒక నక్షత్రం తిరుగుతాడు కదా, 2 లేదా 3 రోజులు ఎందుకు ఉంటారు వివరించండి. అంటే కొంచెం ఆయనకి తెలుగులో కొంచెం మనం ఎక్స్క్యూజ్ ఇద్దాం. కాబట్టి ఆయన ఆయన యొక్క అంతర్గతంగా ఉన్న ప్రశ్న ఏంటంటే చంద్రుడు 2-3 రోజులు ఒకే రాశిలో ఉంటాడు ఎందుకని అని అడుగుతున్నారు. శాక్షావలి గారు ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఈ పని చేశాడు అంటే దాని అర్థం చెప్తున్నా. చంద్రుడు మనకున్న 27 నక్షత్రాల్లో 4 పద్ధతుల ఫలితాలు ఉంటాయి దాంట్లో. చంద్రుడు ఒక నక్షత్రంలో సంచరించే సమయంలో, ఆ సంచరించే సమయం వచ్చేసి 24 గంటలు ఉండొచ్చు, 23 గంటలు ఉండొచ్చు, 25, 26, 27 గంటలు కూడా ఉండొచ్చు. ఈ వేరియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే డౌట్ మీకొస్తది. వేరియేషన్ 24 గంటలే కదండీ ఉండేది అని. కాదు. 24 గంటలు ఉండొచ్చు, 26, 27 గంటలు కూడా ఉంటది. ఎందుకుంటది? ఎలాగుంటది? ఇదేదో కొత్త శాస్త్రం మీరు కనిపెట్టారా అని మీరు అనుకుంటారు. అంటే మీరు అనుకుంటారు, నేనేమైనా కొత్త శాస్త్రం ఏమైనా కనిపెట్టానా అని. కాదండి. ఇది పరాశర మహర్షి గారే చెప్పిన విషయం. ఏంటంటే
ఫిబ్రవరి 28 రోజులు ఉంటుంది. ఈ 28 రోజులు ఉన్న మంత్‌లో 27 నక్షత్రాలకి ఈ 28 రోజులు విభజించేటప్పుడు ఏమవుతదంటే, మహాదశల్ని బట్టి నక్షత్ర ప్రయాణాలుంటాయి. ఓకేనా? అప్పుడు ఈ 28 రోజులు ఉంటది కదా! ఫిబ్రవరి. అప్పుడు 23, 24 గంటల లోపే ఉంటది. ఎక్కువుండదు. ఎక్కువ ఉండాలంటే ఏంటి అన్నప్పుడు లీప్ ఇయర్ అని ఉంటది. అంటే ఫిబ్రవరి 29 రోజులొచ్చాయి. ఇప్పుడు మనం 24 గంటలేసుకున్నాం అనుకోండి 27 నక్షత్రాలకి. అప్పుడు 29 రోజొచ్చింది కదా! మళ్ళీ అక్కడ ఒక 24 గంటలు పెరిగింది కదా! సో, ఆ 24 గంటల్ని ఈ 27 నక్షత్రాల్లో మళ్ళీ టైమింగ్ అడ్జస్ట్‌మెంట్ చేయాలి. అప్పుడేమవుతది 24 గంటల నుంచి 25 గంటలు, 25:30 గంటలు అలా వస్తది. ఓకేనా? సో, లీప్ ఇయర్ అయితే. సరే లీప్ ఇయర్ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తది గానీ, ఈయనేదో కొత్తగా చెప్తున్నాడనను. జ్యోతిష్యం అన్నాక ప్రతీదీ అవగాహన ఉండాలి. ఓకేనా? సరే 28 రోజులకి మనం 27 నక్షత్రాలని 24 గంటల చొప్పున చూసుకుంటున్నాము. మళ్ళీ 30వ తారీఖొస్తది. ఒక నెల 30 వస్తది. 30 వచ్చినప్పుడు ఈ 28 గంటల్ని 28 రోజుల నుంచి మళ్ళీ 30 అంటే 2 గంటలు. అంటే 48 గంటలు. ఈ 48 గంటల్ని 27 నక్షత్రాల మీద ఎన్ని గంటలు కలుపుకుంటూ ఎళ్ళాలి? కలుపుకుంటూ ఎళ్ళినప్పుడు 24 గంటలొచ్చినప్పుడు మళ్ళీ ఒక గంటో, గంటన్నరో మళ్ళీ 2 గంటలు పెంచాల్సొస్తది. ఓకేనా? అప్పుడేమవుతది ఒక నక్షత్రం 24 గంటల బదులు 26 గంటలు గాని, 25 గంటలు గాని, 28 గంటలు గాని, 28 గంటలైతే ఉండదు. 26, 27 గంటల లోపే ఉంటది. ఏదైనా సరే. ఏదైనా సరే 26, 27 గంటల లోపే ఉంటది. ఎందుకంటే మళ్ళీ ఇయన్నీ కాలిక్యులేషన్స్ ఉంటాయి. తర్వాత 30 ఒక రోజొస్తది. జనవరి 31 వస్తది. అప్పుడు మళ్ళీ ఒక రోజు పెరిగింది మళ్ళీ. సో, ఇట్లాగొచ్చినప్పుడేంటంటే, ఒక నక్షత్రములో చంద్రుడు 24 గంటల నుంచి అప్రాక్సిమేట్‌లీ 25 గాని, 26 గాని, 26 ½ గాని నక్షత్ర ప్రయాణం ఉంటది. అయితే మీరు చెప్పిన దానికి ఇప్పుడు అసలు విషయం చెప్తున్నా. ఈ చంద్రుడు ఏ నక్షత్రములో సంచరిస్తారో, ఆ నక్షత్రాధిపతి ఆ రోజుకి అధిపతి అవుతాడు. ఆ రోజుకి అధిపతి. అంటే ఇప్పుడు అక్కడ 9 మందున్నారు. 9 గ్రహాలున్నాయి. ఈ రోజు ఏ గ్రహం అజమాయిషీ నడిపించాలో ఆ గ్రహానికి ఇండికేట్ చేసినట్టు. అంటే ఈ రోజు ఫర్ సపోజ్ విశాఖ నక్షత్రం ఉందనుకోండి. చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. సంచరించే సమయంలో చెప్తాడు. నేను విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాను. కాబట్టి ఈరోజు గురువు మీ యొక్క లగ్నాలకు ఏ భావాలను తీసుకొని వృషభ రాశిలో ఉన్నాడో, అలాగే ఆయనున్న నక్షత్రాధిపతి ఫలితాలు అంటే ఆయనున్న నక్షత్రాధిపతి ఎక్కడ సంచరిస్తున్నాడు, ఏ భావాలను తీసుకొని సంచరిస్తున్నాడో అవి కూడాను మీకు రిజల్ట్‌గా వస్తాయి. ఓకేనా? చంద్రుడు ఒక నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ నక్షత్రాధిపతి 9 గ్రహాల్లో ఒక గ్రహం అవుతది. ఆ గ్రహము ఆ రోజు ఆ ఫలితాలిస్తది. ఓకేనా? ప ఇవాళేంటి ప్రస్తుతానికి విశాఖ నక్షత్రం తీసుకుందాం. ఇప్పుడు మేష రాశి వాళ్ళకి తీసుకుందాం. మేష లగ్నాత్తు ఎవరు? 9దో అధిపతి, 12వ అధిపతి 2లో కూర్చున్నారు. ఓకేనా? ఆయనున్న నక్షత్రాధిపతి ఎవరు? కుజుడు. కుజుడు ఏమంటున్నారు? 1, 8కి అధిపతి. అలాగే 4లో కూర్చున్నారు. సో, ఈ విధంగా డీకోడ్స్ చేసుకునే విధానం, అలాగే అలైన్‌మెంట్ చేసుకునే విధి విధానాలున్నాయి. కాబట్టి దాని ద్వారాగా మనం ముందుకు సాగడమేనండి. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. సత్యం శైలజ గారు అడుగుతున్నారు. 1981 ఏప్రిల్ 12వ తారీఖు టైం 3:50 PM ఆరోగ్య సమస్యలు బాగా వస్తున్నవి. మంచి చేసినా చెడుగానే అవుతుంది. కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ అన్నారు. నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు ముందుకు సాగుదురు గాని 1981
1981 ఏప్రిల్ 12వ తారీఖు, ఏప్రిల్ 12, 3:50 PM, 3:50 PM. మా ప్రస్తుతానికి మీకు సప్తమ భావములో శని సంచారం జరుగుతుంది. అలాగే శనేశ్వరుడు సంచరించే నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. పంచమాధిపతి, అష్టమాధిపతి యొక్క ఫలితము. ఆయన దశమ భావంలో సంచరిస్తున్నారు. అలాగే చతుర్థ మరియు పాదకాధిపతి యొక్క నక్షత్రంలో గురువు సంచారం జరుగుతుంది. మీరు ఆలోచించి మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు జరగడానికి ప్రధానమైన కారణం. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. అలాగే ఇక్కడ చూడండి, 1/11/2023 కాడ నుంచి మీకు బాగోలేదు. కేతు ట్రాన్సిట్ ఇన్ సెకండ్ హౌస్ కనెక్టింగ్ విత్ జూపిటర్ అండ్ 6th and 7th లార్డ్ అయిన శాటర్న్ మీద నుంచి వస్తున్నారు. మీరు ఈ పని అన్నారు కాబట్టి పనికి కారకుడు శాటర్న్ కాబట్టి కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణాలు అయితే ఉంటున్నాయి. కాబట్టి ఒకసారి రాహుకేతుల పూజ చేయించండి. లేకపోతే నాగ సింధూరం నుదుటికి ధరించుకుంటం వల్ల కొంత మెరుగైన ఫలితాలు అనుభవించే యోగం వస్తుందనేదే మా యొక్క ఆలోచన. కాబట్టి చేస్తారని ఆశిస్తున్నాను. ఒకటి. రెండోది, మీరు నిద్రపోయే ప్రదేశంలో మీ తల దగ్గర ఒక రాగి చెంబుతో నీళ్లు, బాగా గుర్తుపెట్టుకోండి, నీళ్లు పెట్టుకుని పడుకోండి. మళ్ళీ ఉదయాన్నే ఆ నీళ్లు తాగినా పర్వాలేదు, ఏదన్నా చెట్టుకు పోసినా పర్వాలేదు. కళ్ళు ఉప్పు తీసుకోండి, ఒక గుప్పిడ ఉప్పు తీసుకుని తెల్ల గుడ్డలో కట్టుకుని, కర్చీఫ్లో కట్టుకుని మీ దిండి కింద పెట్టుకుని పడుకోండి. ప్రశాంతంగా ఉంటుంది. ఇబ్బందిదాయకమైన వాతావరణాలు ఏమీ లేవు. కొంత సప్తమాధిపత్యంలో ఉన్న శాటను ఆయన 6కు కూడా అధిపతే కాబట్టి అంతర్గత శత్రువుల యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉండే సూచన ఉంది. కాబట్టి అష్టమ స్థానంలో కుజుడు, బుధుడు మరియు రవి కూడా అక్కడే ఉన్నారు, లగ్నాధిపతి. మీరు ఎంత మనసు మార్పు చేసుకుని ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. అందరూ మన వాళ్ళే అనుకుంటే మీరేమన్నా ఎప్పుడు పూర్వకాలం ఎప్పుడో ఇదేంటి ఏదో పూర్వకాలంలో చేసినట్టు చేద్దామంటే ఈ కాలంలో కుదరదమ్మా. నేను సత్యహరిశ్చంద్రుడు చెల్లెల్ని అంటే అసలు ఒప్పుకోరు ఇప్పుడున్న కాలం. కాబట్టి జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. వేణుగోపాల్ గారు, మీరు ఏది చేసినా ఫలితము సరిగా రావడం లేదు అంటే ఫలితం కోసం చెయ్యొద్దండి. ఫలితం కోసం చెయ్యొద్దు. భగవంతుడికి ఫలితం గురించి కాకుండా మీకు మీరే స్పిరిచువల్గా ఉండండి, లెట్గోగా ఉండండి. మానసిక ఆందోళన అంటే ఎప్పుడైతే మనసు కారకుడైన చంద్రునిపై లేక చంద్రునితో కనుక పాపగ్రహాల యుద్ధి కనుక ఉంటే ఇవి మనసు ప్లస్ మెంటల్లిగా ఆలోచనకి ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి కేతు యొక్క నక్షత్రంలో మొన్నటిదాకా చంద్రుడు సంచరించడం జరిగింది. ఇప్పుడు రవికి సంచరించడం జరుగుతుంది. రవి దేహకారకుడు, ఆత్మకారకుడు కాబట్టి కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది. మీరు ఎంత లెట్గోగా ఉంటే మీ లైఫ్ అంత బాగుంటది. మీరు ఎంత బంధాన్ని కలుపుకుంటారో అంత ఇబ్బందిదాయకమైన వాతావరణాలు అయితే సూచిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్. నాగలక్ష్మి గారు అడుగుతున్నారు, గురువు గారు, పూర్వీకులు చేసిన పాప కార్యాలు వారి వంశంలో పుట్టిన వారికి బదిలీ అవుతాయి. రాహు కేతుల దోషాలు వస్తాయి. అయితే పూర్వీకులు అనేక మంది
మంది మన మనవలు, మనవరాళ్ళు ఉంటారు. వారందరికీ ఆ దోషాలు వస్తాయా? లేక కొందరికేనా? ఆహ్, విధాత అందుకు ఎంచుకుంటాడా? అందుకు కారణం ఏంటి? మా ఇక్కడ చూడండి, వంశం అనేటప్పటికి రాహు కేతువులనే తీసుకోవాలి. ఎప్పుడైతే రాహు కేతువులు మీ తల్లిదండ్రుల యొక్క జాతకాలలో విభిన్నంగా ఉంటాయో, ఖచ్చితంగా మీ వంశం మీద, మీ కుటుంబం మీద ప్రభావితం చూపిస్తాయి. ఇక్కడ చూపించడానికి కారణం ఏంటి అనేది ఒకటుంటది. కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తల్లిదండ్రులే. మీ తల్లిదండ్రుల మూలంగా మీరు అనుభవిస్తారు కర్మ. ఎందుకంటే మీకు ఒక రైట్ వే అనేది చూపించరు. మీకు చూపించవలసిన రైట్ వేని పక్కదోవ పెట్టేస్తారు. ఎందుకు? మీ నాన్నగారిని, మీ నాయనమ్మ ఓకే. వాళ్ళ నుండి లాక్కొనొచ్చేస్తది. బయటికి తీసుకొచ్చేస్తది. అన్నాదమ్ములతో బయటికి తీసుకొచ్చేస్తది. మేనత్తల్ని మొత్తాన్ని తీసుకొని బయటకొచ్చేస్తది. వచ్చేసిన కాడ్నించి మీ నాన్నగారిని రాసి రంపాన పెట్టడం, లేతే మీ నాన్నగారు రాసి రంపాన పెట్టడం, మిమ్మల్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక ప్రేమ, ఆప్యాయత, అభిమానం, దానం, ధర్మం, స్పిరిచ్యువల్ నుంచి ఎప్పుడైతే మిమ్మల్ని పక్కదోవ పెడతారో మీ తల్లిదండ్రులు, ఆ కర్మ మీరు అనుభవించక తప్పదు. ఎప్పుడైతే ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుద్దో ఇది జరుగుద్ది మీకు. ఇది 100కి 100% నా అనుభవంలో చూసాను. చూసా. ఒకప్పుడు ముసలోళ్ళు ఇంట్లో ఉంటే ఏంటి? పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఏంటో తెలుసా? బలం. ఆ కుటుంబం మీద పెద్ద గొడుగు. ఎటువంటి అవాంతరం రాకుండా ఆపగలిగే శక్తి ఆ ముసలోళ్ళ దగ్గరుంది. ఆ ముసలోళ్ళని మనం వదిలేసాము. ఇప్పుడు కొత్తగా వృద్ధాశ్రయాల్లో వచ్చినియి. వృద్ధాప్యంలో ఉన్న ఆశ్రమాలొచ్చినియి. అక్కడ తీసుకెళ్ళిపోతున్నాం. ఎందుకు? ఎదవ సంత. ఆ ముసలోళ్ళతో పనేంటమ్మా? నవమాసాలు మోసారు. అది బాధ్యత. 3 పూటల భోజనం పెట్టారు. అది కూడా బాధ్యతే. చదివిచ్చారు. మనం కాళ్ళ మీద నిలబడి మంచి భవిష్యత్తులో ఉండాలని అది వాళ్ళ బాధ్యతే. కానీ వాళ్ళని ఎప్పుడైతే మనం వదిలేసామో, ఆ కర్మ మీరు అనుభవించక తప్పదు. తప్పదు. రాహుకేతులు వదలవు. ఏ గ్రహమైనా కాళ్ళు పట్టుకుంటూ వదిలేస్తది. కాళ్ళు పట్టుకుంటూ వదిలేస్తది. కానీ రాహుకేతులు వదలవు. అందుకనే ఏమన్నారంటే, సంవత్సరానికి ఒకసారి పిండ ప్రదానాలు చేస్తారు. సంవత్సరకాలు చేస్తారు. సంవత్సరకాలు పిండ ప్రదానాలు పిండ ప్రదానాలు మామూలుగా చేసుకున్న సంవత్సరకం చేస్తారు. పెద్ద గొప్పగా చేస్తే ఏమొస్తది? తిప్పలు తప్ప ఏముండదు. ఎనక పక్కన మనకి అప్పొస్తది. మీసం మెలేసి మనం చేసే పని అది కాదు. ఒక 11 మందికి పిలిచి, చక్కగా భోజనం పెట్టి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. అదేంటది భోజనం సంగతి ఏంటి? అంటే మీ తాత, ముత్తాతలకి మనం భోజనాలు అమావాస్య రోజున ఇద్దరికి భోజనాలు పెడితే దరిద్రం పోద్ది. లేదు కొంచెం డబ్బులున్నాయి. కొంచెం పేదవాళ్ళకి కొంచెం భోజనం పెడితే సరిపోతుంది. బట్టలు లేనోళ్ళకి బట్టలు, పుస్తకాలు లేనోళ్ళకి పుస్తకాలు. ఏది అవకాశం లేనోళ్ళకి మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఇస్తాం. ఆ ఇచ్చే బుద్ధి ఎప్పుడైతే మీకొస్తదో మీ లైఫ్‌లో దరిద్రం అనేది రాదు. మీరు ఎప్పుడైతే గుంజుకోవాలి, లాక్కోవాలి, మాకు కావాలని ఎప్పుడైతే మీరు తాపత్రయపడతారో అయన్నీ మీకొస్తాయి. కానీ మీకు రాకూడనిది కూడా ఒకటొచ్చేస్తది. వచ్చిందాన్ని మీరు ఆపుకోలేరు. ఓకేనా? థాంక్ యూ మా. ఇక గత 2 రోజుల నుంచి పెట్టిన వారి యొక్క చాలా వరకు చెప్పాము. ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరొకసారి పెట్టండి. రేపు గాని, ఎల్లుండి గాని చూసుకొని మళ్ళీ మీకు సమాధానాలు చెప్పడం జరుగుద్ది. అలాగే వచ్చే సంవత్సరం నుండి మనం వాస్తు మరియు జ్యోతిష్య క్లాసులు మొదలవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు వాట్సాప్ లింక్ ఉంటుంది. దాని ద్వారాగా జాయిన్ అయ్యి వివరాలు కనుక్కుంటారని ఆశిస్తున్నాను. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.